హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోలో మనం అవిసె బాదం లడ్డు చూడబోతున్నాం. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని 1 కప్పు బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి ఆయిల్స్ లేకుండా జస్ట్ నార్మల్ డ్రై ఫ్రై చేసుకోవాలి. ఈ బాదంని మనం ఒక 2 to 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలు. సో ఈ వీడియోలో మనం ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల బాదం లడ్డు చూడబోతున్నాం కాబట్టి దాని గురించి కొన్ని యూజెస్ చెప్తాను. అవిసె గింజల వల్ల మనకి చాలా న్యూట్రిషన్స్ వస్తాయి, లైక్ ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ B1, B6, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ మనకి బాగా దొరుకుతాయి అన్నమాట. మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది మనం చాలా తినడం కష్టం. సో మనం దీన్ని లడ్డు ఫామ్లో కానీ లిక్విడ్ ఫామ్లో కానీ ఏదో ఒక ఫామ్లో తీసుకుంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ దొరుకుతాయి. మనం ఫ్లాక్స్ సీడ్స్ కంటిన్యూగా తీసుకోవడం వల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని గుడ్ కొలెస్ట్రాల్గా మార్చే శక్తి ఫ్లాక్స్ సీడ్స్కి బాగా ఉంది. దీనివల్ల మనకి బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది మనకి. నెక్స్ట్ దీనివల్ల మనకి వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఎవరైతే డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో ఫ్లాక్స్ సీడ్ కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల బాగా రిజల్ట్స్ ఉంటాయి. మనం బాదంని ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారాక మనం ఇలా గ్రైండ్ చేసుకొని ఒక కంటైనర్లో తీసుకోవాలి. నెక్స్ట్ మనం 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్, అదే అవిసె గింజలు తీసుకొని సేమ్ బాదం ఎలా షాలో ఫ్రై చేసామో ఏ ఆయిల్స్ లేకుండా అలానే షాలో ఫ్రై చేసుకోవాలి 2 to 3 మినిట్స్ వరకు. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల హైపర్ పిగ్మెంటేషన్, ఎనీమియా ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. కాకపోతే దీన్ని రోజు మనం ఫుడ్లో వాడుకోవాలి. కంటిన్యూస్గా మనం అట్లీస్ట్ 6 months వాడితే మన ఫేస్లో ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ కానీ ఎనీమియా కానీ ఇవన్నీ మనకి రెడ్యూస్ అవ్వడం తెలుస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ షాలో ఫ్రై అయినాక మనం మిక్సీ జార్లో తీసుకొని దాన్ని ఇలా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే బాదం పౌడర్ ఒక కంటైనర్లో వేసుకున్నామో సేమ్ అదే కంటైనర్లో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా వేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఈ రెసిపీని మనం షుగర్తో కాకుండా బెల్లంతో చేసుకుందాం. బెల్లంతో చేసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. షుగర్ అవాయిడ్ చేయండి. బెల్లంని 1 కప్పు తీసుకొని కొంచెం అంటే హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మనం పాకం వచ్చే వరకు బెల్లం ఉంటే చాలు, ఎక్కువ హీట్ కాకుండా. బెల్లం పాకం చేసుకున్నాక మనకు పాకం వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఉన్న తర్వాత మనం పౌడర్స్ చేసుకున్న బాదాము, ఫ్లాక్స్ సీడ్స్లో మనం బెల్లం పాకం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న బాదం పౌడర్, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని బెల్లం పాకం వల్ల బాల్స్లా ఫామ్ అయ్యే వరకు మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మనం బాల్స్ లాగా ఫామ్ చేసుకొని మనం బయట కానీ రిఫ్రిజిరేటర్లో కానీ 2 to 3 weeks వరకు
మనకి బాగుంటాయి. సో మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో అప్డేట్స్ కోసం లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.